ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్ కొనసాగుతోంది. నర్సరావుపేటలో పిన్నెల్లి ఉంటున్న ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కాసేపటి క్రితం ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లిపై చర్యలు ఉంటాయని అంటున్నారు పోలీసులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, సో కొద్దిసేపటి క్రితమే మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్లి సంతకం పెట్టి ఇప్పుడే తన నివాస గృహానికి కూడా రావడం కూడా జరిగింది. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే గడువు ఉందో అది ఈ రోజు సాయంత్రానికి అయితే ముగుస్తుంది. 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని. అయితే మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఇంటికి అనేక మంది మాచర్ల ప్రాంతం నుంచి వచ్చి ఆయన అంచెలు కూడా కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అరెస్ట్ చేస్తారా లేదంటే హైకోర్టు బెయిల్ ఇస్తుందా అనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ ఉంది. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ప్రధానంగా ఈవీఎం కేసుతో పాటు ఈవీఎం కేసులు ఇప్పటికే ఇంటీరియం బెయిల్ ఉన్న నేపథ్యంలో ఇంటీరియం బెయిల్ ఒకవేళ హైకోర్టు కొనసాగించినా లేదంటే రద్దు చేసినా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. దీనికి ప్రధాన కారణం మాచర్లలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో గతంలో జరిగినటువంటి కొన్ని కేసులు, అంటే కొన్ని హత్యాయత్నం కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అనేటువంటి ఆయన వాదన కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎలా వాదనలు వినిపిస్తారు, ఆ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా కొంత సందిగ్ధంగా ఉంది. అయితే పోలీస్ శాఖ మాత్రం వేచి చూసే ధోరణిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంటీరియం బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ఒకవైపు ఆ ఇంటి చుట్టూ ఏదైతే రామకృష్ణారెడ్డి ఉంటున్నారో ఆ ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. ఆయన బయటికి వెళ్లాలన్నా, ఒకవేళ ఎక్కడన్నా బయటికి వెళ్లాలన్నా పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంచుకొని మాత్రమే రామకృష్ణారెడ్డిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎస్కార్ట్ కానీ అదేవిధంగా పోలీసుల వలయంలోనే రామకృష్ణారెడ్డి వెళ్లి రావడం కూడా జరిగింది. మొత్తంగా మరికొద్దిసేపట్లో అయితే హైకోర్టు తన ఏదైతే రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ మీద కానీ ఇతరత్ర కేసుల విషయం మీద కానీ ఒక దిశానిర్దేశం చేసింది. ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి కేసుల మీద తన తీర్పు అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని తర్వాత పోలీసుల చర్యలు అయితే కొనసాగబోతా ఉన్నాయి.